హాయ్ డార్లింగ్స్, అందరికీ నమస్తే వనక్కం. అండ్ ఈరోజు పొద్దున్నే మా వరి విత్తనాలు వేద్దామని పొలానికి వెళ్తే అక్కడ మా పుట్టలో కొన్ని పొట్టుకుక్కలను అయితే చూసాం. ఒక 2-3 కనిపించే సరేలే, ఒక 2 ఎన్నో దొరుకుతాయి అనుకున్నాం. కానీ చూస్తే మాత్రం చాలా దొరికాయి. చూడండి, పుట్ట మొత్తం అవే ఉన్నాయి. ఒక పుట్టలే అనుకుంటే పొలం గొట్టు మొత్తం చాలా పొట్టుకుక్కలను అయితే కనిపించాయి. చూడండి, చాలా అయితే తీస్తున్నాం. అండ్ మీరు మీ పొలాల దగ్గరకు ఒకసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ చూసే ముందు కొంచెం జాగ్రత్త అండి. పొలాల దగ్గర అండ్ పుట్టలు అండ్ చెట్లు పెట్టే ప్లేసులో చాలా ప్లేసుల్లో పాములు అయితే తిరుగుతుంటాయి. కాదు, వర్షం పడుతున్నప్పుడు అయితే మాత్రం చాలా దొరుకుతాయి పట్టుకోకండి. వర్షం పడుతున్నాయి కదా అని చెట్టు కిందకి అయితే మాత్రం వెళ్ళిపోకండి. చెట్టు కింద ఉంటే మాత్రం చాలా ప్రమాదం అండి, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాయ్ డార్లింగ్స్, చూడండి మా వాళ్ళు అయితే వర్షంలో తడుస్తూ మరి పట్టుకోకనే తీస్తున్నారు. నేను వీడియోగ్రాఫర్ కాబట్టి కొంచెం పొడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయో మొత్తం కనిపిస్తున్నాయి అందరికి. మార్కెట్లో కేజీ 400 అంట. ఎవరు కావాలంటే చెప్పండి, ఫోన్ నెంబర్ పెట్టండి, ఆన్లైన్లో పంపించేస్తున్నాను, అమెజాన్లో పెడతా. ఇలా పుట్టగొడుగులు కనిపించాయి కదా అని తొందరపడి మాత్రం పుట్టలో చేయి పెట్టడం ఇలా మాత్రం చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో పాములు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షం పడుతుంది కదా, వాటిలో దాంగడానికి అయితే మాత్రం పాములు ఎక్కువగా అవకాశం ఉంటాయి. మా ఊరు క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో. డార్లింగ్స్, నేను డార్లింగ్ అనే పిలవడానికి ఒక రీజన్ అయితే ఉంది. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ని, అందుకే నాకు కూడా చిన్నప్పటి నుండి డార్లింగ్ అని అందరికి పిలవడం, డార్లింగ్ అని పదం అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి, అది నా ఊత పదం, ఓకేనా. ఎక్కువ ఉన్నాయి ఇంకా పుట్ట దగ్గర. ఇంకొక వారం రోజులు పోతే వస్తే దొరుకుతాయి. ఇలా వస్తే ఇక్కడ ఒక పుట్ట ఉంది, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చూపిస్తుంది చూడండి. ముళ్ళు ఉన్నాయేమో, జాగ్రత్త. కనిపించంటారు నాన్న, వీడియోలో అందరు చూడాలి. ఫార్మేట్ బయటకు వచ్చేది కదా, తర్వాత నా సామాన్లు జాగ్రత్త చేసుకోవాలి. కనిపిస్తుందా వీడియోలో మీకు ఫ్రెండ్స్? చెప్పండి డార్లింగ్స్, కనిపిస్తుందా లేదా? కనిపించకపోతే చూడండి, చాలా ఉన్నాయి. తీయండి, ఇంకెవరైనా వచ్చేసారనుకో మళ్ళీ వాటర్ అడుగుతారు. వాటర్ లీటర్ ఉండవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్లైన్ ఒక ఫామ్ రావాలంట, చూడు. ఓలమ్మో, ఏది చేసినా సామాన్లు బాగుండాలంటే ఎద్దేలా చెప్పా సరే. మీకు పొడుకు కావాలంటే మీ సామాన్లు బాగుండాలంటే లాస్ట్ సామాన్ లాంటివి ఫేమస్ చేస్తాం మేము. ఫ్రెండ్స్, ఎంత కూడా ఉంది, మూరడు ఉంది ఫ్రెండ్స్, మూర నీరు బాటిల్ అంత ఉంది. డార్లింగ్స్, మీ మంచి కోరి చెప్తున్నా, పుట్టగొడుగులు వెతికేటప్పుడు మాత్రం ఈ చుట్టుపక్క చెట్లు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు, వాటిని మాత్రం రొంపి మాత్రం వెతకండి. ఎందుకంటే
పాము ఇంకా జర్రి ఇంకా ఏవైనా విషపూరితమైన జంతువులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త. మీ దగ్గర ఏదైనా కర్ర ఏదైనా ఉంటే ఇలా రొంపి మాత్రం చూడండి. పట్టుకోక దొరికాయి కదా అనుకొని వెళ్ళి పడిపోవడం తీయడం అలాంటివి ఏం చేయకండి. కోర్స్ పాములు కాకపోయినా ముళ్ళులు ఇంకేమైనా విషపూరితమైన జంతువులు ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చూడండి. వీడియో చూస్తున్నారు కానీ మీరు అసలు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకుంటారు పుట్ట దగ్గర అనుకుంటుంది, గుండు పుట్ట దగ్గర అనుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మేమో అమ్మేదమా అంటుంది, తిందమంటే అమ్మేదమా అంటుంది. అలాగ ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని దొరికాయి, బకెట్ ఇటు దొరికాయి.